హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఇష్టపడిన బీట్రూట్తో ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినే విధంగా పిల్లలకి బీట్రూట్ ఎలా అలవాటు చేయాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ పర్ఫెక్ట్ అండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే కూడా అద్భుతమైన రుచిగా కుక్కర్లో త్వరగా తయారు చేసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని 2 సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగే వరకు నీళ్లను పోసి 30 నిమిషాలు నానబెట్టండి. 1/2 కప్పు మిల్ మేకర్ని గిన్నెలోకి వేసుకుని వేడివేడి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి ఆయిల్ వేడయ్యాక 2 యాలకులు, 3 లవంగాలు, దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, అనాస పువ్వు, కొంచెం జాపత్రి వేసి ఇష్టమైతే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేయండి. 1 ఆనియన్ కట్ చేసిన ముక్కలు వేసి ఉల్లిపాయలు ఇలా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకుని 1 నిమిషం పాటు కలుపుతూ వేయించాక 2 స్పూన్ల పెరుగు, మన టేస్ట్కి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుతూ మసాలాలన్నీ కలిసే వరకు ఆయిల్ పైకి తేలి కనిపించే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 మీడియం సైజ్ బీట్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. బీట్రూట్ వేశాక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. బీట్రూట్ తురుము వేయకండి, ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. 2-3 నిమిషాలు బీట్రూట్ వేపుకున్న తర్వాత నానబెట్టిన మిల్ మేకర్ నుంచి నీళ్లను పిండేసి వేసుకుని 2 నిమిషాల పాటు వేపితే చాలు. 2 నిమిషాల తర్వాత నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళేమీ లేకుండా వేసుకుని బియ్యం కలుపుతూ మసాలాలన్నీ బియ్యానికి పట్టే విధంగా స్లోగా కలపండి. ఇలా కలిపాక 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లను పోసుకోండి. వీటన్నిటినీ కలపండి. కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే వేడివేడి బీట్రూట్ పులావ్ రెడీ అయ్యింది. ఇలా చేయండి, బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.